హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు ఏంటి? ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే తమిళంలో చూశారు కదా హెడ్డింగ్లో. నేను చెప్పొచ్చేదల్లా ఇప్పుడు ఇక్కడ గల్ఫ్లో సౌదీలో అండ్ మ్యారేజ్లు ఎలా జరుగుతాయి ఏంటి, వాటికి సంబంధించిన కట్నాలు ఎలా తీసుకుంటారు, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఏంటి, పిల్లలు ఎంతమంది ఉంటారు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అన్నింటిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అంతా అర్థమవుతుంది. ఓకేనా? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఆడపిల్లకి అంటే ఇక్కడ మనం చెప్పాను కదా, ఇక్కడ కట్నం అయితే అబ్బాయి ఇస్తాడు ఆడపిల్లకి. నెక్స్ట్ ఆడపిల్ల మన ఇంటికాడ అయితే మన ఆడపిల్ల పుడితే మనకి ఖర్చు అది ఇది అంటారు, కానీ ఇక్కడ ఆడపిల్ల పుడితే వీళ్ళకి కలిసి వచ్చినట్టే లెక్క. కానీ ఒకటి, ఇక్కడ లేడీస్కి అయితే చాలా ఖర్చు ఎక్కువ. చిన్నప్పటి పుట్టిన నుంచి బట్టలు ఏంటి, వాళ్ళ హెయిర్ స్టైల్ ఏంటి, మేకప్ ఏంటి, ఎక్కువ ఖర్చుతోనే కూడి ఉంటుంది అమ్మాయితో అయితే. ఇంకా వీక్లీ బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, మొత్తం ఇంకా చాలా ఉంటాయి అమ్మాయికి సంబంధించి. మన ఇంటి దగ్గర అంటే ఇంకా మనలాగైతే లేడీస్కి అలా ఎలా ఖర్చులు ఉంటాయి, పుష్పవతి అవుతుంది, అలా ఫంక్షన్ చేయాలి, ఇది చేయాలి, అవి చేయాలని ఏమి ఉండవండి ఇక్కడ. ఓన్లీ జస్ట్ మ్యారేజ్ ఒకటే. నెక్స్ట్ మిల్క్ అన్నాను కదా, మిల్క్ అంటే ఎంగేజ్మెంట్. నెక్స్ట్ పెళ్ళి అంటారు, పెళ్ళిని జవాజ్ అంటారు, అదొకటి. మిల్క్ అంటే ఎంగేజ్మెంట్ అయ్యాక కట్నం మాట్లాడేసుకుంటారు. ఈ కట్నం వచ్చి ఎంత అంటే, మన ఇంటికాడ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత తీసుకుంటారు, మహా అయితే ఒక 4 లక్షల నుంచి ఒక 5 అలా ఉంటాయి కదా. ఇక్కడైతే ఎవరైనా సరే మామూలుగా ఇక్కడ డబ్బులు అయితే, ఇక్కడ మనీ అయితే మ్యాక్సిమం ఉంటుంది. మన ఇంటికాడ మనీ అయితే ఇక్కడ ఒక 50-60 వేలలో మ్యాక్సిమం చేసుకుంటారు మ్యారేజ్ లిమిట్ ఫస్ట్ స్టార్టింగు. అయితే మన ఇంటికాడ మనీ అయితే ఒక 60-70 లక్షల దాకా ఉండొచ్చు అలా. అవి డబ్బులు కూడా మ్యారేజ్ టైంకే అమ్మాయి అకౌంట్లో వేస్తారన్నమాట. అమ్మాయి అకౌంట్లో వేసాక అప్పుడు మ్యారేజ్కి ఇక్కడ మన మ్యారేజ్ సెట్టింగ్ ఎలా చేస్తారంటే, ఇప్పుడు మన ఇంటికాడ అనుకో, మన ఇంటి దగ్గర చేసుకుంటాం. వీళ్ళు ఇలా కాదు, ఇక్కడ మన ఇంటికాడ కళ్యాణ మండపాలు ఎలా ఉంటాయి అలాగా రిసార్ట్స్ ఉంటాయి. ఆ రిసార్ట్స్కి వెళ్ళిపోయి వాళ్ళు ఒక 50 మెంబర్స్, ఇలా ఒక 50 మెంబర్స్ వచ్చేస్తారు. వచ్చేసి లేడీస్ ఏమో డివైడ్, వీళ్ళు డివైడ్, వీళ్ళు వేరుగా ఉంటారు. ఒక్కడైతే అవ్వదు, కానీ ఒకటే మొత్తం రిసార్ట్ అంతా ఒకటే పెద్దది. ఇది వస్తారు, గహవా తాగుతారు, చాయ్ తాగుతారు. గహవా అంటే మీకు చెప్పాను, వీడియోలో ఉంటుంది, అది చేదుగా ఉంటుంది. అయితే మనం తాగలేము, ఇక్కడ చాలా ఇష్టంగా తాగుతారు. కుంకుమ పువ్వు గట్ట వేసి కాస్తారన్నమాట. అదొకటి. ప్లస్ చాయ్, ఖర్జూరం ఇవన్నీ తిని కూర్చుంటారు. ఉంటుంది ఒక 4 గంటలు కూర్చుంటారు. తిన్నాక తర్వాత మ్యారేజ్ అంటే ఏం లేదు, జస్ట్ వాళ్ళు అమ్మాయిని తీసుకొస్తారు, ఇటేమో అబ్బాయిని తీసుకొస్తారు, ఒక రూమ్ ఉంచి రింగులు మార్పిచ్చేస్తారు. కలాస్, మ్యారేజ్ అయిపోయింది అంతే. నెక్స్ట్ వచ్చి ఇంకేంటి, మ్యారేజ్ అయిపోయిన వెంటనే వాళ్ళ ఇద్దరిని కాసేపు కూర్చోబెడతారు, మాట్లాడతారు, అయిపోద్ది. నెక్స్ట్ డివైడ్ అయిపోతారు. ఇంక మళ్ళీ ఆల్రెడీ డివైడ్గానే ఉంటారు లేడీస్ బాయ్స్. మళ్ళీ అక్కడ తినడానికి, డిన్నర్ చేయడానికి, డిన్నరింగ్ టైంలో అక్కడ వేరేగా ఉంటాయి ప్లేస్లు. అదో ప్లేస్ ఇదో ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ పెద్ద పెద్ద కంచాలు ఉంటాయండి, పెద్ద పెద్ద స్టీల్ ప్లేట్లలో మీ ఫోటో పెడతాను చూడండి. ఇక్కడ ఆ ప్లేట్లతోటి పెద్ద పెద్ద మేకలు, గొర్రెలు వేసేసి దాని మీద రైస్ వేసేసి ఇచ్చేస్తారు. దాన్ని ఒక్కొక్క 10 మెంబర్స్ కూర్చుంటారు రౌండ్గా. ఇంకా అక్కడ పెప్సీ అవన్నీ ఇవన్నీ కూర్చుంటారు. ఇంకా 10 మెంబర్స్ అలా 10 టేబుల్ ఉంటాయి. టేబుల్లో అయినా కింద అయినా ఎక్కడైనా కూర్చుంటారు, తినేస్తారు. డిన్నర్ అయిపోద్ది. డిన్నర్ అయిపోయాక అక్కడతో మ్యారేజ్ అయిపోయింది. నెక్స్ట్ అక్కడ ఉంటారు, ఎలాగ నైట్ అయిపోద్ది. మార్నింగ్ వస్తారు 5-6 కల్లా ఇంటికి వస్తారు. ఇంకా అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చేద్ది. ఇంకా అలా అంతటితోటి మ్యారేజ్ కంప్లీట్. నెక్స్ట్ వచ్చి పిల్లలు ఎంతమంది ఉంటారని చెప్పాలంటే, ఒక్కొక్కరికి వచ్చేది వాళ్ళు మ్యాక్సిమం ఒక 2 ఇయర్స్ దాకా, 2-3 ఇయర్స్ దాకా పిల్లలు వద్దనుకుంటారు. తర్వాత ఇంక మామూలే, ఇంకా వాళ్ళ పిల్లల విషయంలో అయితే తగ్గేదే లేదండి. పిల్లలు ఒక్కొక్కరు వచ్చైతే వీళ్ళకి ఒక 10 మంది నుంచి 12 మంది లోపు ఉంటారు. ప్రతి అరబియన్ కంట్రీస్లో కూడా ఇలాగే జరుగుతుంది. ఫారెన్లో, అది గల్ఫ్లో, ఫారెన్ అంటే వేరు, గల్ఫ్ కంట్రీస్లో అయితే ప్రతిదీ ఇలాగే జరుగుతుంది. వీళ్ళకి మ్యారేజ్లు వచ్చి కూడా ఒక 4 మ్యారేజ్ దాకా గవర్నమెంట్ అలౌడ్. కుమా అంటే ఇక్కడ గవర్నమెంట్ అండి, అది కూడా అలౌడ్. అయితే వాళ్ళు మ్యారేజ్కి చేసుకున్నాక ఒక 2-3 ఇయర్స్కి, ఇప్పుడు సంవత్సరం మళ్ళీ 2-3 ఇయర్స్ తర్వాత సంవత్సరం పిల్లల్ని కనేస్తారు.
ఒక 2, 3, 4 కనేసి అయిపోద్ది. మళ్ళీ అలాగా ఒక 4 ఇయర్స్కి మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకోవాలనిపించింది అనుకోడికి, కపిల్ చేసుకోవాలనిపించింది అనుకో, మళ్ళీ ఇంకో మ్యారేజ్ సెట్ చేసుకుంటాడు. దగ్గర మనీ ఉండాలి, మళ్ళీ ఇస్తాడు, ఒక 50-60 వేలు ఇస్తాడు, మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటాడు. కానీ ఒకే ఇంట్లో పెట్టాడండి, అయితే వేరే వేరే ప్లేసుల్లో పెడతాడు. అలా ఇప్పుడు చేసుకున్న ఫస్ట్ ఆవిడ ఒప్పుకోవాలని లేదు, నెక్స్ట్ ఆవిడ ఒప్పుకోవాలని లేదు, అలా ఏం లేదు. ఎవరికాలు సపరేట్ పెడతాడు. ఆడికి ఉండాలి, ఉండాలి, ఆడి దగ్గర మనీ ఉండాలి. మనీ ఉంటే ఏదైనా చేయొచ్చు ఇక్కడ. అలా అదే అయిపోయాక ఒక 2-3 ఇయర్స్ మళ్ళీ కామనే, మళ్ళీ ఇంకొక 2-3 పిల్లలకి అంటాడు, మళ్ళీ అయిపోద్ది. మళ్ళీ చేసుకోవాలనిపించింది అనుకో, మళ్ళీ చేసుకుంటాడు ఇంకోటి. అలాగా 3-4 అలౌడ్ ఉన్నాయండి ఇక్కడ. అలా ఈ 4లో మళ్ళీ ఏదైనా గొడవ వచ్చింది, ఎవరికైనా ఏంటి విడిపోవాలని అనుకున్నారనుకో, విడిపోతారు. కలాస్, అది గవర్నమెంట్ ఓకే అయిపోద్ది. నెక్స్ట్ ఈ డబ్బులు ఇస్తారు కదా, డబ్బులు వచ్చి అమ్మాయి దొరుకులు ఉంటాయని చెప్పాను కదా, అవి వీళ్ళిద్దరికీ పడక ఇద్దరిది తప్పు ఉంటే 50-50 చేసేసి వీళ్ళకి ఇచ్చేస్తారు. ఇచ్చిన 60,000 30,000 ఇచ్చేస్తారు రియల్స్. లేదు అటు సైడే తప్పు ఉందనుకో, అబ్బాయి సైడ్ తప్పు ఉందనుకో, ఈ డబ్బులు ఇవ్వదు, అమ్మాయి తరపునే ఉంటుంది. ఇంకా పిల్లలు వాళ్ళు అంటావా, ఇంకా పిల్లలు అంటారా, పిల్లలు ఇంకా ఉంటే తండ్రి దగ్గర లేదు తల్లి దగ్గర, ఇటుకిద్దరు అలా. ఎక్కువైతే తల్లి దగ్గరే ఉంటారు. అలాగా ఆ తర్వాత కన్మ వాళ్ళు కూడా ఇంకా అలా ఉంటారు. ఇంకా 4 ఇల్లు పెడతాడు, ఆడి దగ్గర అమ్ముంటే 4 ఇల్లు నుంచి 5 ఇల్లు పెడతాడు. ఇంకా అలాగా. తర్వాత పిల్లల విషయంలో అంటారా, పిల్లల విషయంలో వాళ్ళు ఎక్కువైతే మమ్మీ దగ్గరే ఉంటారు, అమ్మ దగ్గరే ఉంటారు ఎక్కువ పర్సంటేజ్. తర్వాత అలా చనిపోయి కాడికి ఏమైనా ఆశలు గీస్తులు ఉంటే ఇంకా పిల్లలకు వస్తాయి. ఇంకా అలాగా అది మ్యారేజ్. ప్రతి గల్ఫ్ కంట్రీస్లో కూడా ఇలాగే జరుగుతుందండి. 4 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాక ఈలోపు 30-40 మంది పిల్లలు కనేస్తారు. జనాభా కూడా ఇప్పుడు యూరోపియన్ కంట్రీలో ఎక్కువ జనాభా, అందుకే ఎక్కువ అయిపోతున్నారు దీనివల్లే. సో ఇలా ఉంటుంది ఇక్కడ. వాడి దగ్గర మనీ ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడ వారం ఇక్కడ వారం ఉంటాడు. 4 ఇంట్లో పెడతాడు. ఇంకా గొడవలు అంటూ రావు మనలాగా గొడవలు అంటూ రావు. ఇంకా శుభ్రంగా వాడి దగ్గర అమ్మ ఉంటుంది, శుభ్రం చేసుకుంటారు, బాగుంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ నెంబర్ 1. గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు కట్టుకునే డబ్బులు ఇస్తుంది. నెక్స్ట్ వర్కుల్లో కూడా వాళ్ళు వర్క్ టైమింగ్ కూడా బాగుంటుంది ఇక్కడ. అది నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను, మళ్ళీ లాంగ్ అయిపోద్ది. ఓకేనా? సో ఓకేనండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ గైస్.